మళ్ళీ నేను ఒక వినూత్నమైన కార్యక్రమం 5 ఏళ్లు పడుతుందా, 10 ఏళ్లు పడుతుందా, 20 ఏళ్లు పడుతుందా, నా ఆశయం అయితే ఆర్థిక పేదరికం లేని సమాజం, రెండోది ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి రూపకల్పన, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. 1000 కోట్లు లేకుంటే 1,00,000 కోట్లుండే ఆయన బంగారు తినడు, ఆయన కూడా తినే తిండే. ఆయన కూడా షుగర్ వ్యాధి ఉంటే తిండి కూడా సరిగా తినలేడు. కనీసం మీరు తిరిగి అరిగించుకునే శక్తి మీకుంది, వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. అందుకే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. నేను ఇక్కడే ఉండే మార్గదర్శిని కోరుతున్నా. తమ్ముడు, ఆ అమ్మాయి కుట్టు మిషన్ తో ఆపేయడం కాదు నా ఉద్దేశం. పిల్లవాడిని బాగా చదివించాలి. ఆ అమ్మాయి కూడా చిన్న వయసు, 10th క్లాస్ పాస్ అయింది. అవసరమైతే ఆ అమ్మాయిని కూడా ప్రోత్సహించి ఇంటర్మీడియట్ గాని ఆన్లైన్ లో కూడా చదువుకోవచ్చు. ఇంటికాడ ఫ్రీగా ఉన్నప్పుడమ్మా మీ అబ్బాయి చదువుకోవడమే కాదు, నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లవాడితో సమానంగా నువ్వు కూడా చదువుకొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పాస్ అయితే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, అందులో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఒక రోజు నిన్ను చూడాలనుకుంటున్నా, నువ్వు మళ్ళా టీచర్గా తయారయ్యి నీ కొడుక్కి చదువు చెప్పే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ముందుకు పోవాలి. మీరు కూడా నాకు కావాల్సింది ఏదో ఆ అమ్మాయిని కోరికలను కూడా లేకుండా చేయకుండా, అంటే ఇన్ ది సెన్స్ ఆ అమ్మాయికి భవిష్యత్తు మీద ఆశ ఉండాలి. మీరు ఆ పిల్లవాడిని బాగా చదివించడం, ఆ అమ్మాయికి కూడా ఆదాయం వచ్చే మార్గాలు నిరంతరం మీరు నేర్పించడం, మీ కుటుంబంతో సమానంగా వీళ్ళని కూడా మీ తమ్ముడు కుటుంబం అనుకుంటారా, లేకుంటే మీ బంధువుల కుటుంబం అనుకుంటారా, మీ పిల్లలతో సమానంగా ఆవిడని కూడా పైకి తేవాల్సింది నేను కోరుతున్నా. అలాంటి ప్రణాళిక తయారు చేయాలి. ఓకే, తప్పనిసరి. నమ్మకమేనా? నమ్మకం.